అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రెండో విడత పంచాయతీ ఫలితాలు కొన్ని చోట్ల ఉత్కంఠ రేపాయి. కొందరికి సమాన ఓట్లు రావడంతో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఒక్క ఓటుతోనూ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులున్నారు. 2-3 సార్లు రీకౌంటింగ్ కూడా చేశారు. సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ చిత్ర విచిత్రాల మధ్య సాగింది. కొన్ని చోట్ల రిజల్ట్ ఎలా వస్తుందో అన్న టెన్షన్ ఉంటే మరికొన్ని చోట్ల ఇంకా నరాలు తెగే ఉత్కంఠతో చెరి సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో కొందరిని టాస్ వేసి ఎంచుకున్నారు. కొందరిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఒక్క ఓటుతోనూ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులున్నారు. మెదక్ మండలం చీపురుదుబ్బతండా సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భీమిలి, కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి 182 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీయగా సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది. వికారాబాద్ మండలం జైదుపల్లి సర్పంచ్గా నిలబడ్డ పట్లోళ్ల మౌనిక, నాగిరెడ్డికి 302 చొప్పున ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా నిర్వహించగా మౌనికను అదృష్టం వరించింది. నల్గొండ జిల్లా మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సాయిని మౌనికకు సమానంగా 352 ఓట్ల చొప్పున వచ్చాయి. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఓట్లు సమానంగా రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు. టాస్ గెలిచిన ఉపేంద్రమ్మ సర్పంచ్ అయ్యారు. మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సవిత గెలిచింది. అయితే ఉదయం తన భర్త జనార్దన్ రెడ్డిని ఎవరో కిడ్నాప్ చేశారని కట్టుక తల్లింది సవిత. ఉదయమంతా హడావుడి చేసింది. సాయంత్రానికి సర్పంచ్గా ఎన్నికైంది. ఆమె సానుభూతి ఓట్లతోనే గెలిచారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగళి సంతోష్ కుమార్, పెంట మానయ్యకు సరిసమానంగా 483 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి మంగళి సంతోష్ కుమార్ సర్పంచ్గా గెలుపొందినట్లు ప్రకటించారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ బలపరిచిన రజనీకాంత్కు 204 ఓట్లు రాగా కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రాలో కావేరి పేరు రావడంతో ఆమె గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం లంబాడితండ గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన బలరాం, రామచంద్రలకు 193 చొప్పున ఓట్లు పోలయ్యాయి. రీకౌంటింగ్ జరిపినా అవే ఓట్లు వచ్చాయి. డ్రాలో బలరాంను అదృష్టం వరించింది.